మనస్సులో సాక్ష్యం ఇట్లుండ, మనుజులు ఎట్లన్నాను మాకేమి. ప్రభునందు ప్రియులారా, ఈ సాక్ష్యం ఉండాలి. మోక్ష నగరి మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు, అబ్రహాము దావీదు మొదలైనట్టి వర భక్తాగ్రేసరులు, శుభ్రముగా మా చుట్టాలు, తనువు బలిపెట్టెను మా యన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనస్సులో ఆ సాక్ష్యం ఉండాలి. ఊరికే నేను మంచోని కాదు అని చెప్పుకోవడం దేవునికి ఇష్టం లేదు. నన్ను మంచోడిగా చేసావు, నీకు స్తోత్రం అనాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. నీతిమంతుడు కాదంటే ఎవరికి తెలీదా? పెద్ద మర్మం చెప్పినట్టు చెప్తున్నావు. ఆదాం పిల్లలు అందరము అనీతిమంతులమే, పాపాత్ములమే. ఊరికే నేను నీతిమంతుడు కాదనంటే శబాష్ బాగా చెప్పుకున్నావు అని అన్నాడు దేవుడు. తిక్కలోడ నేను కప్పిన నీతి వస్తువును కనపడలేదురా నీకు? ఎప్పుడు స్తుతిస్తావు నన్ను? నువ్వు నీతిమంతుడు కాదు, ఎవడు కాదు. అబ్రహాం కాదు, మోషే కాదు, ఎవడు కాదు. అబ్రహాం మోషే ఏంటి? పరలోకంలో దేవదూతలే దేవుని దృష్టికి పవిత్రులు కాదంట. శరాఫులు, కెరూబులు కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధులు కాదు. మరి నీవెంత మట్టి పురుగువు? ఊరికే సెల్ఫ్ కండమినేషన్ కాదు. దేవుడిచ్చిన నీతి వస్త్రమును బట్టి ఆనందించటం క్రైస్తవ జీవితం. ఒరిజినల్గా నువ్వు పాపివి, యేసు రక్తాన్ని బట్టి పరిశుద్ధుడివి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పుట్టుకతో నువ్వు పాపివి, యేసు నీలో ఉన్నందుచేత నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఆ స్టేటస్లోకి వెళ్ళిపోవాలా. నీ ఇమాజినేషన్లో, నీ తలంపులలో నిన్ను నీవు అక్కడ పెట్టుకోవాలా. నువ్వు రక్షణ పొందిన తర్వాత మళ్ళీ క్రీస్తు పూర్వం మాటలు మాట్లాడొద్దు. యేసు నీలోనికి రాకముందు నీవెంత మంచిగా బ్రతికినా పాపివే. యేసు నీలోనికి వచ్చిన తర్వాత నీవెన్ని విషయాల్లో తొట్టిల్లుచున్నను దేవుని దృష్టికి నీతిమంతుడివే క్రీస్తును బట్టి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దయచేసి కొలస్సీ పత్రికలోనికి రండి మీరు ఒక్కసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్త్రీలైతే నేను సంపూర్ణురాలనని చెప్పండి, పురుషులు సంపూర్ణుడను అని చెప్పండి. అందరూ చెప్పండి, ఆయన యందు నేను సంపూర్ణుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు సంపూర్ణురాలివి. ఎవరి యందు? క్రీస్తునందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నష్టమానం నేను మంచోని కాదు అని చెప్పుకుంటుంటే బైబిల్లో నుంచి కొలస్సీ 2:10 కొట్టేసుకోవాలి. నీకు అంత దమ్ముందా? చేయగలవా? బైబిల్లోంచి కొలస్సీ 2:10 కొట్టేయి. క్రీస్తునందు మీరు సంపూర్ణులు అన్నమాట కొట్టేసి. మరి క్రీస్తుకు బయట ఎంత సాధన చేసినా, ఎంత నిష్ఠాగరిష్ఠుడైనా వాడు పనికి మన పంది. చాలా నియమనిష్టలు కలిగిన పంది. ఎవడికి కావాలి పంది? క్రీస్తుకు వెలుపల ఎవడైనా పంది. క్రీస్తులో జీవించినప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, దేవుని వారసుడివి, వారసురాలివి. దేవుని స్తోత్రం కలుగును కాక. క్రైస్ట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. నీ జీవితంలో క్రీస్తు ప్రవేశించిన తర్వాత నీ స్టేటస్ మారింది. పాత స్టేటస్ గురించి నువ్వు మాట్లాడొద్దు. ఒక పల్లెటూరు ఒక అమ్మాయిని తెచ్చి మహారాజు గారు పెళ్లి చేసేసుకున్నాడండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? మహారాణిలాగా మాట్లాడాల. పట్టపురాణి రాజుగారికి నచ్చిందండి, చేసుకున్నాడు, ఆయన ఇష్టం. శాస్త్రోక్తంగా విధి ప్రకారం పెళ్లి జరిగింది. పక్కన కూర్చున్నాడు, పట్టపురాణిని కూర్చోబెట్టుకున్నాడు. రాణిగారు దర్బార్లో ఉన్నంతసేపటికి
నేను పనికి మాలిన దాన్ని ఊరి మీద నేను చెత్తకుప్పలో బట్ట పేలికలు ఏరుకున్న దాన్ని మా నాన్న మట్టి పీసుకేవాడిని, మంచిదాన్ని కాదు. ఊరికి దర్బార్లో ఈ పెంట పెడితే తీసుకెళ్ళి అక్కడే వదిలేసి రారా అంటాడు. నీ గతమే కూడా అడిగాడు. ఇప్పుడు నువ్వు మహారాజు భార్యవు, పట్టపురాణివి, రాణికి తగినట్టుగా మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదామునందు నాకన్నా పనికి మనలో లేడు, కానీ క్రీస్తునందు నేను పరిశుద్ధుడను, సంపూర్ణుడనని బైబిల్ చెప్పింది. నా ఊహలలో, నా తలంపులో అక్కడ ఉండాలి. నేను ఎప్పుడు అలాగా ఐ వాజ్ ట్రైన్డ్ అప్ టు థింక్ అండ్ టాక్ లైక్ అ ప్రిన్స్. అలా నేర్పాను మా పెద్దలు. ఒక రాజకుమారుడిలాగా మాట్లాడాలా, రాజు కొడుకువు. అంతేగాని ఊరికి దర్బార్లో ఉండేసి నేను ఒకప్పుడు పనికిమాలిలో ఉండి దూషకుడును, హానికరుడు, హింసకుడు అంటే అది బీసీ బాబు. నీ బ్రతుకులో బీసీ అది. నీ బ్రతుకులో క్రీస్తు శకం వచ్చిందిగా. ఇక్కడ కథ మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బీ కాన్ఫిడెంట్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ధైర్యముతో కృపాసనం దగ్గరకు వద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక.